నేను ఏమంటున్నా, మీ వాటాల పంచాయతీ పక్కన పెట్టండి. మొదలు ఉన్న నీళ్ళని తీసేయమని అడుగుతున్నాం. పోయిన సంవత్సరము మన నీళ్ళు మొత్తం వాడలే. ఇప్పుడు ఉన్న నీళ్ళను వాడండి, మొదలు జరుగుతున్న దోపిడిని ఆపండి అని చెప్తున్నాం. అది ఏడవండి మొదలు అని చెప్తున్నాం. ఫస్ట్ ఇవాళ సాగర్లో ఉన్నాయి నీళ్లు, గేట్ తీసి ఇవ్వచ్చు. పైన శ్రీశైలంలో ఉన్నాయి నీళ్లు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఆన్ చేయొచ్చు. జురాల కింద కుడేడమ కాలువలకు నీళ్ళు ఇవ్వచ్చు. మొత్తం పైన అన్ని లిఫ్ట్ల కింద నీళ్ళు ఇవ్వచ్చు. నాగార్జున సార్లో ఎడమ కాలువకే కాదు, లో లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు, హై లెవెల్ కెనాల్కి ఇవ్వచ్చు. ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఓవైపు గోదావరి మీద కూడా గదే, కనేపల్లిని ప్రారంభం చేయండి, తీసుకురావచ్చు రోజు 2 టీఎంసీల నీళ్లు. ఇప్పటికే మీ దుర్మార్గమైన నిర్లక్ష్యం వల్ల పోయినాయి. కేటీఆర్ గారు పోయి చెప్పిన రోజు నుంచి వెళ్ళి ప్రారంభం చేస్తే కూడా ఇప్పటికీ 60 టీఎంసీల పైన నీళ్ళు తీసుకొస్తుంటే మీ పైకి వస్తుండే. ఈసారికి కొండపశ్చిమ దానికి వచ్చు, మా బసవాపూర్కి వచ్చు, మా రావి చెరువుకు కూడా వస్తుండే. మైలవరం బైనవాగు దాటి వెనుక కూడా పోతుండే, ఎస్ఆర్ఎస్పి పై వెనుక కూడా. ఓ పని చేద్దాం పరాదు, మనం అందరం పోదాం. ఇక్కడ ఉన్న వాళ్ళం కెమెరాలు తీసుకొని ఉత్తమ్ కూడా రమ్మను, అలా దునికితే తెలుస్తుంది నీళ్ళు ఉన్నాయా లేవా. బుద్ధి ఉండి మాట్లాడుతుండ్రా లేక మాట్లాడుతుండ్రా? నేను ఇప్పుడు లెక్కతో సహా చూపించిన నీకు. 532 వాళ్ళు ఉంది నాగార్జున సాగరు, 172 టీఎంసీల పైన నీళ్లున్నవి. మేము 510 నాడు కూడా ఇచ్చినాం, 14 నాడు కూడా ఇచ్చినాం, 18 నాడు కూడా ఇచ్చినాం, 26 నాడు కూడా ఇచ్చినాం, పంట పండించినాం. ఇది ఒకవైపు. నీ పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతుంది అక్రమం, దాన్ని బంద్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వం ఇంతవరకు కూడా కనీసం దాని మీద ఒక మాట మాట్లాడలే. 140 టీఎంసీలు పోయినాయి, వాళ్ళకి హక్కు లేదు. కేవలం నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన తర్వాత మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు తీయాలి. ఉత్తమ్ కుమార్కి ఈ మాట చెప్పండి, ఒకసారి ఇది ఇచ్చి జ్ఞానం తెచ్చుకోమని చెప్పండి. అదే ఇప్పుడు తేపకు ఒక డ్రామా పెట్టి ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ భాగవతాలని బహిరంగంగా పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజమే, ఈ మధ్యన మీరు చూస్తున్నారు, ఆ వచ్చిన సంక్షోభం దేనికి వచ్చింది? భూహారతి వల్ల వచ్చింది. దాని పేరు 22A మార్చి రాసి మోసం చేస్తున్నారు ప్రజల్ని. కానీ అది భూహారతి కార్యక్రమం. ఏదైతే కేసీఆర్ ఆనాడు రైతు భూమికి రైతు మాత్రమే హక్కుదారుడుగా ఉండాలి, రైతు సంతకం పెడితే, రైతు కళ్ళతో చూస్తే మాత్రమే భూమి హక్కు మారాలి, యజమాన్య హక్కు మారాలి, అప్పటిదాకా మారడానికి వీలు లేదు. ఇప్పటికి దానికి 6 ఉన్నారు ఓనర్లు. ఆఫ్టర్ ఒక విఆర్ఓ అనుకున్నా నీ భూమి నీ పేరు నుంచి ఇంకో పేరు మీద మారుతుంది. ఇక ఆ పైనుంచి ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సిసిఎల్ఏ కావచ్చు. ఇక్కడ దాకా ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి దొబ్బాలనిపించినా నీ భూమిని ఇట్లా రాసుకోవడానికి హక్కులు ఉన్నాయి. అవి తీసేసి రైతును మాత్రమే రాజు చేస్తా, రైతును మాత్రమే యజమాని చేస్తా అని చెప్పి తెచ్చింది ధరణి. ధరణిలో ఆనాటికే మీరు మనం చూసుకోకుండా ఉన్న లోపాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి సీజర్ ఉందని ఒక చిన్న సాకుతోని వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం భూహారతి చేయడం కొరకు ధరణిని తీసేసి మళ్ళీ మొత్తం అందరిని మిండేలా చేసారు. భూమికి యజమానులను తీసేసి రైతుకు తెలియకుండా రైతు భూమి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 1 కోటి ఎకరాలు నిషేధంలో పెట్టిండ్రు. అది భూహారతి కార్యక్రమం, భూభారతి అని చెప్పిన భూహారతి కార్యక్రమం. అది 22x2 కాదు, ప్రభుత్వం తెచ్చిన దుర్మార్గమైన కార్యక్రమం. దాంట్లో ఏమైంది, చివరికి మంత్రులు ఎమ్మెల్యేల భూములను కూడా అందులో పెట్టి కేవలం అధికారం పై స్థాయిలో ఉన్న 3 ముఖ్యమైన ఆయనతో పాటు ఇంక 2 మంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సొంత పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. నీ భూమి నిషేధంలో ఉంది, 50 కోట్లది 100 కోట్లది 50కి ఇస్తావా, ఎత్తిస్తామని. దాని నుంచి మొదలైంది ఈ సంక్షోభం. ఇవాళ ఈ కాంగ్రెస్లో వచ్చిన సంక్షోభానికి కారణం కూడా భూహారతి అక్కడ మొదలైంది.
అయ్యి అధికారం మీ కొంతమందికేనా, మాకు పరిస్థితి ఏంది అని చెప్పి తిరుగుబాట్లు మొదలైనాయి. ఇవాళ వచ్చిన దానికి కారణం అది. దాంతోనే ముఖ్యమంత్రి వెనక మళ్ళీ వచ్చిండు. ఈడేదో జరుగుతుంది ఉడబికేటట్టుందని ఇంకా మళ్ళీ వచ్చిండు. నిజమే, యూనివర్సిటీతో చర్చకు పోతే ముఖ్యమంత్రి పోవాలనా? సెక్రటరీలు కూడా అక్కర్లేదు, అండర్ సెక్రటరీ చాలు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడడానికి అండర్ సెక్రటరీ చాలు, సెక్రటరీ కూడా అక్కర్లేదు. ఓ డ్రామా. ఆయనకు చాలా మంచి అండర్స్టాండింగ్ ఏముంది, వెనక్కొచ్చిండు అని అంటే తప్పకుండా ఇది బయటపడుతుంది అన్న భయంతో నాతో మాట్లాడుకొని ప్రెస్ పెట్టి చెప్పించుకుంటా. ఆడ కూడా ఏదో నమ్మటట్టు ఉండాలి కాబట్టి వాడు ఆమ్దాన్ని కలుస్తాడు, ఆమ్దాన్ని కలుస్తున్నాడు. ఆమ్దాన్ని దేని కలుస్తాడు? ఆమ్దాని కొడుకు. మాకు అనుమానం ఉంది అందుకే ఇంకా పంపినామని వీళ్ళు అంటున్నారు. ఏమైంది? మంచిది, వాళ్ళది సిబిఐలు గీబీఐలు రాళ్ళు వాళ్ళ చేతులు ఉన్నాయో ఫోటో పెడితే బాగుండగా. తెలియ తక్కువ మాటలు కాబట్టి ఏం చెప్తాం కానీ వీళ్ళు ఆయన కలిసినట్టు ఈయన కలిసినట్టాడు. ఎవడొచ్చినా మమ్మల్ని గెలవాల్సిందే. అది ఎందుకు, దేనికి ఇండికేషన్ అంటే రేపు బీఆర్ఎస్ గెలవబోతుంది అనే దానికి ఇండికేషన్. వీడు మా చుట్టూ తిరిగినా వాడు మా చుట్టూ తిరిగినా. తప్పకుండా దీనిపైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూర్చొని తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ నీళ్ళ హక్కులపైన జరుగుతున్న దాడిపైన, ఈ ప్రభుత్వం యొక్క ద్రోహం పైన తగు కార్యాచరణ ఉంటుంది. రైతాంగాన్ని కలుపుకొని ఎట్లా ప్రభుత్వం మెడలు వంచాలనో దానికి కావాల్సిన కార్యాచరణ కూడా ఉంటుంది.